నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. శ్రీశైలం ఆలయ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఫోకస్. అన్క్లెయిమ్ సొత్తు 1.84 లక్షల కోట్లు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఓటేసిన ప్రజలను నట్టేట ముంచుతున్న రేవంత్ రెడ్డి, హరీష్ రావు. బాబు అంటేనే మోసం, కబుర్లు తప్ప అభివృద్ధి శూన్యం. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ఎవరూ క్లెయిమ్ చేయకుండా ఉన్న నగదు బ్యాంకులు, నియంత్రణ సంస్థల వద్ద 1.84 లక్షల కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సదరు మొత్తం అర్హులకు అందేలా అధికారులు చూడాలని అన్నారు. కేంద్ర మంత్రి గుజరాత్ గాంధీనగర్లో 3 నెలల పాటు జరిగే మీ సొమ్ము మీ హక్కు పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. గుజరాత్ ఆర్థిక మంత్రి కనుభాయ్ దేశాయ్, బ్యాంకులు, ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అవగాహన, ప్రచారం, యాక్షన్ అనే 3 అంశాలపై పనిచేయాలని, అప్పుడు అన్క్లెయిమ్ సొమ్ము సరైన లబ్ధిదారులకు చేరతాయని వారన్నారు. బ్యాంక్ డిపాజిట్లు, బీమా, ప్రావిడెంట్ ఫండ్, షేర్లు తదితర రూపాల్లో బ్యాంకులు, ఇతర నియంత్రణ సంస్థల వద్ద 1.84 లక్షల కోట్ల నిధులు ములుగుతున్నాయన్న ఆర్థిక మంత్రి, ఇక మొత్తాన్ని 3 నెలల్లో అర్హులకు చేరేలా అధికారులే చొరవ చూపాలని అన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కేసీఆర్ తెలంగాణే తన ప్రాణంగా భావించారని, ఎవరికి కష్టం వచ్చినా ఊరుకోలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి మాత్రం ఓటేసిన ప్రజలను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. తెలంగాణ రైతులు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్న చూపని విమర్శించారు. ఎమ్మెల్యే మాణిక్రావు ఆధ్వర్యంలో జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలం బీజేపీ నాయకులు, కార్యకర్తలు హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా జెడ్పీ స్థానం బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకుంటాం. తెలంగాణ ప్రజలను మోసగించడంలో, దోచుకోవడంలో కాంగ్రెస్, బీజేపీ రెండు దొందే. ఒక పార్టీది మోస చరిత్ర, మరొక పార్టీది ద్రోహ చరిత్ర. చోటాబాయ్, బడేబాయ్ ఇద్దరిది ఒకే తీరు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణకు శత్రువులే, తెలంగాణ పాలిట శనికులే అన్నారు. చంద్రబాబు అంటేనే మోసమని వైఎస్ఆర్సీపీ నేత కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు కబుర్లు చెప్పడం తప్ప అభివృద్ధి చేయడం చేతకాదని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, ఎంపీలు గొల్ల బాబురావు, తనుజారాణి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వైఫల్యాలు, స్టీల్ ప్లాంట్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై చర్చ జరిగింది. అనంతరం ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తోంది. వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందని ప్రైవేటు పరం చేస్తున్నారు. చంద్రబాబు అంటేనే ఒక మోసం. చంద్రబాబు కబుర్లు తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేదు. కూటమి పాలనలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోంది. ఈ నెల 9వ తేదీన వైఎస్ జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తారు అని వారు తెలియజేశారు. శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధిపై దేవాదాయ, అటవీ శాఖలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నతాధికారులు హాజరయ్యారు. జ్యోతిర్లింగం శక్తిపీఠం కలిగిన దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఆలయ సమగ్రాభివృద్ధిపై చర్చించారు. ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై సీఎం దిశానిర్దేశం చేశారు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆధ్యాత్మికంగా, పర్యాటక ప్రాంతంగా, పర్యావరణ పరంగా శ్రీశైలం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచించాలని ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. దేవాదాయ అభివృద్ధి, అలాగే దేవాలయ అభివృద్ధి కోసం 2000 హెక్టార్ల భూమిని దేవాదాయ శాఖకు కేటాయించాలి, అలాగే కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైల క్షేత్రానికి జాతీయ రహదారులను అనుసంధానించేలా
ప్రణాళికలు చేయాలని సీఎం ఆదేశించారు. కర్నూలులో ఆటో డ్రైవర్లు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని జోహరాపురం వద్ద ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా 15,000 రూపాయలు డ్రైవర్ల ఖాతాలో జమ కావడంతో వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. సూపర్ 6 పథకాలు అమలు కావు అని వైసీపీ నాయకులు హేళనగా మాట్లాడారని, ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు సైతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కిందంటూ వారు ఆటోలతో ప్రదర్శన చేశారు. వచ్చిన సంవత్సరంలోనే సూపర్ 6 పథకాలన్నీ టీడీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వం సూపర్ 6 పథకాలని ఎగతాళి చేసినారు. నీకు 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 అని అందరు చెప్పినారు. కానీ మాకి 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 అందరికి వన్నీ అందరూ సుఖ సంతోషాలతో బాగున్నారు. అడిషనల్గా సూపర్ 6లోనే ఫ్రీ బస్సు ఇచ్చినందుకు ఆటో వాళ్ళు నష్టపోకుండా, ఇది అడిషనల్గా మాట ఇవ్వకున్నా కూడా, ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట ఇవ్వకున్నా కూడా ఆటో వాళ్ళు నష్టపోకూడదు, డ్రైవర్లు నష్టపోకూడదు, వాళ్ళ కుటుంబం నష్టపోకూడదని వాళ్ళకి ప్రత్యేకంగా 15,000 ఇవ్వడం జరిగినది. చంద్రబాబు నాయుడికి, టీడీపీ ప్రభుత్వంకి, లోకేష్ అన్నకి, ముఖ్యంగా భరత్ అన్నకి ధన్యవాదాలు. సంతోషంగా ఉంది. చంద్రబాబు మాట చెప్పినందుకు 15,000 ఉన్నాయి. సంతోషంగా మాకు అందరికీ టీజీ భరతన్న సంతోషంగా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో, సిబిఎన్ నాయకత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారి నాయకత్వంలో ఆటో డ్రైవర్ సేవలు అనే పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులైన ఎలిజిబిలిటీ పర్సన్స్ అయినటువంటి ఆటో డ్రైవర్లకి 15,000 నేరుగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా బ్యాంక్ ఖాతాలో వేయడం జరిగింది. జానపద కళలతో కనువిందు చేస్తూ కళారూపాలతో మైమర్పింపజేస్తూ విచిత్ర వేషధారణలతో ఆకట్టుకుంటూ విజయనగరం ఉత్సవ శోభయాత్ర శోభాయమానంగా జరిగింది. విజయనగర ఉత్సవాల ప్రారంభానికి సంకేతంగా పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం ఉదయం మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కోట వద్ద ప్రముఖులు ఆసీనులై కళారూపాలను తిలకించారు. ఈ ర్యాలీలో స్వాగతం శకటం, రోలర్ స్కేటర్స్, పైడితల్లి అమ్మవారి కలశాలు, తప్పెటగుళ్ళు, తింసా డ్యాన్సు, పులివేషాల, విచిత్ర వేషాలు, రోలర్ స్కేటర్స్, ఆగమ పండితుల బృందం, విజయనగరం వైభవం, కేరళ వాయిద్యాలు, కర్రసాము, అడుగుల బొమ్మలు, కొమ్మ కోయ డ్యాన్స్, బిందెల డ్యాన్సు, గరగల డ్యాన్స్, చెక్క భజన, గంగిరెద్దుల, అలాగే జముకుల బృందం, కాళీమాత డ్యాన్సు, ఎన్సీసీ క్యాడెట్స్ మార్చ్, కోలాటం, క్రీడా సంఘాలు మరియు క్రీడాకారులు, అంగన్వాడీ సిబ్బంది, ఎన్ఆర్ఈజీఎస్, ఎస్హెచ్జి గ్రూప్స్ తదితర బృందాలు ర్యాలీలో అలరించాయి. ముఖ్యంగా విజయనగరం ప్రాంతంలో సిరివారోత్సవం అంటే చాలా ప్రసిద్ధి. పైడితల్లమ్మ గారి పండుగ ఇది ఈ రోజు నిన్నో చేసింది కాదు. తరతరాలుగా మరి రాజావారు ఆశీస్సులతో జరుగుతుంది. ఇది మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పండుగ. ఈ పండుగను మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీనికి నాయకులు, ప్రజలు అందరూ కూడా సహకారం అందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే ఈ ప్రాంతం కోసం కానీ, ఈ సంస్థానం కోసం కానీ మాట్లాడుకుంటే, అలాగే అమ్మవారి కోసం మాట్లాడుకుంటా, ఇది ఎన్నో తరాల నుంచి ఈ ప్రాంతాన్ని పరిరక్షిస్తూ వాళ్ళ పాలన సాధించినటువంటి విషయం కూడా గమనించాలి అందరూ కూడా. అందుకనే ఈ పండగని మనం మన సొంత పండగగా భావించి మన ఉత్తరాంధ్ర వాసులందరూ కూడా ఇందులో పాల్గొని ఇది ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎంతో మంది కళాకారుల్ని ప్రోత్సహించాలి, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ చేయాలన్న ఒక ఆలోచన. ఇది కూడా అందరూ గమనించాలి. ఈరోజు మనకి ఎంతో మంది కళాకారులు వచ్చారు. వాళ్ళ ఒక ఉద్దేశం మనందరినీ కూడా అలరించడానికి, ఆనంద పెట్టడానికి. కానీ ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రం ఇచ్చిన నిధులను సైతం వినియోగించుకోలేకపోతున్న రాష్ట్ర ప్రభుత్వం 2027 నాటికి ఏ విధంగా పూర్తి చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఏలూరు నగరంలోని స్ఫూర్తి భవన్లో ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పరిహారం అందించలేకపోయింది అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేకపోయిందని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం ఏ విధంగా పూర్తి చేస్తారో ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా సిపిఐ కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పాల్గొన్నారు. నిధులు కూడా మీరు సక్రమంగా డ్రా చేసుకోలేని పరిస్థితుల్లో
పోలవరం 2027 నాటికి ఏ రకంగా మీరు కంప్లీట్ చేస్తారు? అసలు మీరు 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తారా లేదా? అంతవరకు నీళ్లు పెడతారా లేదా? అదేవిధంగా ఈ నిర్వాసితులు వారి ఇట్లా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. వాళ్ళ సమస్యలు మీరు గుర్తించారా? వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వరా? వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వరా? అదేవిధంగా ప్రత్యామ్నాయంగా మీరు వారికి ఏదైతే చేస్తామన్నారో చెప్పిన కూడా మీరు చేయడంలే. కాబట్టి ఏమంటే పోలవరం విషయంలో పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. నిర్వాసితులను గాలికి వదిలేశారు. ఇప్పుడు నువ్వు మళ్ళీ కొత్త ఇవి చెప్తా ఉన్నావు. పోలవరం బనగచర్ల వస్తేనే మొత్తం రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని మొన్నటి వరకు ప్రచారం చేశాము. మళ్ళీ మొన్న 15 రోజులకి దాన్ని మార్చాము. నినాదం మార్చిప్పుడు పోలవరం సోమశిల అంటా ఉన్నావు. కాబట్టి అంటే పక్కా కన్ఫ్యూజన్లో ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్కు ప్రధానమైన కారణం ఏమంటే పోలవరం ఎత్తు కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే దాన్ని మాట్లాడలేని దుస్థితిలో ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పడిపోయారు. వీళ్ళకు వాయిస్ పోయింది. ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడే పరిస్థితిలో లేరు. దాని పర్యవసానంగానే మొత్తం రాష్ట్రం నుండి ప్రజల్ని మీరు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, పోలవరం ఎత్తు తగ్గింపు, అదేవిధంగా నీవు కొత్త ప్రాజెక్ట్ ఏదైతే పీపీపీ పద్ధతిలో P4 పద్ధతిలో చేస్తానున్నావో దాని గురించి చర్చించడానికి ఖచ్చితంగా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే స్మార్ట్ గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారో అది ఈ విషయంలో తేలిపోతూ ఉంది. మీరు స్మార్ట్ గవర్నమెంట్ అయితే లాస్ట్ ఇయర్ ఖర్చు పెట్టిన వాటికి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? బడ్జెట్లో కేటాయించిన డబ్బును కూడా మీరు ఎందుకు తెచ్చుకోలేకపోతా ఉన్నారు? పక్కా ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ ఇందులో కనపడతా ఉంది. నంబర్ 2 ఏమంటే ఇవాళ మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రము ప్రభుత్వము అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వాలు రెండు కూడా జనగణనలో కులగణన కూడా చేపట్టి తెలంగాణ ప్రాంతంలో 42% మంది వెనుకబడిన కులాల వాళ్ళు ఉన్నారని చెప్పి నిర్ణయించి ఏలూరు జిల్లాలో బుట్టాయిగూడెం పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆయుధ కర్మాగారం నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందని, దీనివల్ల 5 గ్రామాల ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ విమర్శించారు. ఏలూరు నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఈరోజు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అక్కినేని వనజ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేని ఆయుధ కర్మాగారం ఏ విధంగా నిర్మిస్తారని ప్రశ్నించారు. అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం నడుస్తోందని, దీనివల్ల ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందరో ప్రాణత్యాగం చేయడం వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేని పనులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఆ ఏలూరు జిల్లాలోనే చాలా పెద్ద ఎత్తున వేల ఎకరాల భూములు ఉన్నాయి. అక్కడకు తీసుకెళ్ళి దీనివల్ల ఏమవుతుందంటే చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా కొంత భయాందోళన కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆయుధ కర్మాగారానికి సంబంధించినటువంటి పరిశ్రమలు కానీ ఏదైనా దీన్ని వేరే ప్రాంతానికి ఆ గ్రామాలన్నీ కూడాను డిస్లొకేట్ కాకుండా వేరే ప్రాంతానికి ఏ గ్రామాలకి ఇబ్బంది లేనటువంటి పడావుగా ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్కి తరలించమని చెప్పేసి గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ అఖిలపక్షంగా ఒక ఉద్యమం నడుస్తూ ఉంది. మేము కూడా రేపు 8వ తారీఖున ఐటీడీ దగ్గర అఖిలపక్షంగా ఒక మెమోరాండం ఇస్తూ ఉన్నారు. 9వ తారీఖున మేము కూడా జిల్లా పార్టీగా గిరిజన సంఘాలు అఖిలపక్షం అందరూ కలిపి ఆ గ్రామాలన్నీ కూడా పరిశీలన చేయడానికి వెళ్ళాలనేటువంటి ఆలోచనలు ఉన్నాం. ఆ జట్టి పరిస్థితులు కూడా ప్రభుత్వం ఆలోచన విరమించుకుని వేరే ప్రాంతానికి తరలించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండోది, ఈ రాష్ట్రానికి మనం అనుకుంటాం దాదాపుగా 1,00,000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కల్పిస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ నిజంగా దాన్ని ఎంత నిర్వీర్యం చేయాలో అంత నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. తలాపాపున్నట్టుగా ఆ రకంగా కర్ణుడు కావుకి సామర్థ్యం కట్టి ఈ రోజున అటు కేంద్ర ప్రభుత్వంతో జత కట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఏమాత్రమో కూడా వ్యతిరేకించకుండా ఏమాత్రం ప్రశ్నించకుండా ఆ స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే దానికోసం ప్రయత్నం చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కలిపి దాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ దానికి ఫండ్స్ అలాట్మెంట్ లేవు, సొంత గనులు లేవు. ఈరోజు అంటే దొడ్డిదారిని అనమాట
పొమ్మనకుండా పొగపెట్టే పద్ధతుల్లో ఈ రోజున స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 34 భాగాల్ని స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి 34 ఇంక్లూడింగ్ ఫర్నేసులతో సహా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తూ ఉన్నారు. అది జీవోలు కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకేముంది, మేము స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతాము, స్టీల్ ప్లాంటే మాకు ఇదని చెప్పేసి అని గత ప్రభుత్వం మీద చాలా దూకుడుగా వెళ్ళినటువంటి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వము మరి ఉపన్యాసాలు కానివ్వండి, ఎన్నికల మేనిఫెస్టోలో కానీ అన్ని రకాల వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున నోరు మెదపనటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ విశాఖపట్నం వచ్చి కూడా కనీసం స్టీల్ ప్లాంట్ని మేము కాపాడుతాము, దీన్ని ప్రైవేటైజ్ చేయము అనే మాట ఆయన నోటి నుంచి రాకపోవడం, అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవటము, మరి యువగణం ఆయన ప్రదర్శనలో చాలా పెద్ద ఎత్తున. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండల సింగిల్ విండో చైర్మన్గా ఆనిముత్యం నందకిషోర్ రెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందు వరదయ్యపాలెంలోని చెంగాలమ్మ దేవాలయం నుండి ఆర్ఆర్ కళ్యాణ మండపం వరకు ర్యాలీగా వెళ్లి నాయకులు కార్యకర్తల సమక్షంలో నందకిషోర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఇప్పుడు అడిగారు, నేను కూడా రేపల్లవాడి విలేజ్ యాక్చువల్గా ఆ రోడ్డు బాగుంటే నాగలాపురం నుంచి 15 నిమిషాలు మా రేపల్లవాడికి రావడానికి, ఇప్పుడు దాన్ని సత్యవేడి మీదుగా వచ్చి రావాల్సింది 1 అవర్ 1.5 అవర్ వస్తుంది. నేను రీసెంట్గా అన్నగొంటున్నారు నా ముందరే, ఆ రోజు సీఎం గారు వచ్చారు మన గరుడ బ్రహ్మోత్సవం రోజు. నేనే ప్రత్యక్షంగా 3 లెటర్లు తీసుకెళ్ళి సీఎం గారికి ఇస్తే, ఏం శంకర్ ఏంటిది అన్నాడు. లేదు సార్, ఇది మా సొంత ఊరు, మా సొంత మండలం, మన సొంత మండలానికే చేయలేని ఉన్న కాన్ఫరెన్స్కి ఏం చేస్తానని నేను రిక్వెస్ట్ చేసి ఇమీడియట్గా ఆయన వాళ్ళ యొక్క ఆఫీషియల్స్కి చెప్పి మన కలెక్టర్ గారికి చెప్పారు. కానీ ఇది ఏంటంటే మన సొంత డబ్బులు, మన బిల్డింగ్ రేపే మన ప్రారంభోత్సవం చేయొచ్చు. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే ల్యాండ్ అక్విజిషన్ ఉంటుంది, ఫండ్స్ అక్వైర్ దానికి చేయాలి, ఫండ్స్ అన్నీ కూడా దానికి ఉండేటట్టు మనకు అన్నీ చేయాలా, ప్లస్ దానికి డీపీఆర్ చేయాలా, ఇవన్నీ ఉంటుంది. మినిమం 6 months అవుతుంది. నేను వీలైనంత త్వరితగతిగా నాగలాపురం టు చిన్న పాండూరు వయా విఆర్ కండ్రిగా టు మన ఇది విఆర్ కండ్రిగా టు మధ్యలో టీపీ కోట విఆర్ కండ్రిగా దగ్గర ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది. అది ఇప్పుడు మనం చూసాం. ఈ బ్రిడ్జ్, ఈ 4ని వీలైనంత త్వరితగతిలో నేను దాన్ని సీఎం గారితో మాట్లాడి, మన ఇన్ఛార్జ్ మనిషితో మాట్లాడి, నాకు మంచి రిలేషన్ ఉంది ఆర్ఎన్బి మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడి ఇవన్నీ తొందరలో షార్ట్అవుట్ చేస్తాను. సో మరియు మన యొక్క లీడర్లు అందరూ కలిసికట్టుగా ఉండి ఒక తాటిపైకి వచ్చి మన తెలుగుదేశాన్ని ఈ నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా, ఇప్పుడు రాబోయే ప్రెసిడెంట్ ఎలక్షన్స్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా రెఫరెండం ఆడించాలని మన ప్రతి ఒక్క కార్యకర్తని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు చాలామంది ఒక పదవిని ఆశించవచ్చు, కానీ అది కొందరికి ఒకరిద్దరికే వస్తుంది. రిమైనింగ్ పీపుల్ నెంబర్ ఆఫ్ పదవి ఉన్నాయి. రేపు రాబోయే దాంట్లో ఎంపీటీసీలు, ఎంపీపీలు, మండల ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీలు, ఇవన్నీ నేను ఖచ్చితంగా మన అందరు లీడర్స్ తీసుకొని వాళ్ళకి ఒపీనియన్ తీసుకొని అందరినీ కన్విన్స్ చేసి. కృష్ణా జిల్లా మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం భక్తులతో కిక్కిరిసింది. తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ఆలయ భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. శనివారం రాత్రికి వేల సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులు ఆదివారం తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో వేచి ఉండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దెందులూరు నియోజకవర్గంలోని కోవలి గ్రామంలో ఈరోజు కేకే హాస్పిటల్స్ సౌజన్యంతో ఉచిత యూరాలజీ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో వివిధ రకాల వైద్య సేవలు డాక్టర్ ఏవి కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 300కు పైగా రోగులు పరీక్షలు నిర్వహించుకొని డాక్టర్లు తగు సూచనలు సలహాలు తీసుకున్నారు. అవసరమైన రోగులకు క్యాంపు కార్యాలయంలో రిజిస్టర్ చేసుకున్న వారికి హాస్పిటల్ నందు ఉచితంగా చూస్తారని నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ సత్యసాయి బాబా మహాసమాధి దర్శనార్థమై పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి విచ్చేశారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ఉన్న విజయ్ దేవరకొండ నేరుగా శాంతి భవన్ చేరుకున్నారు. శాంతి భవన్లో విజయ్కి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధులు, టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక దర్శనంలో సత్యసాయి బాబా మహాసమాధిని విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలలో పూర్తిగా విఫలమైందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం రెవెన్యూ డివిజన్ కేంద్రంలో డిఎన్పి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని నాయకులకు, కార్యకర్తలకు స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీపురం గ్రామానికి చెందిన యువకులకు సండ్ర వెంకట వీరయ్య కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో విఫలమైందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని వారన్నారు. వాయిదా పడితే మళ్ళీ రైతు బంధు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే ఎట్లా రకంగా గట్టెక్కాలని వాళ్ళు చూస్తున్నారు. అందుకనే మనందరం కూడా మరి దయచేసి నేను విజ్ఞప్తి చేసేది వేదిక పైన ఉన్న మండల నాయకులకు 2-3 గ్రామాలు కలిపున్న ఏదైతే ఎంపీటీసీలు ఉన్నాయో ఆ గ్రామ జనరల్ బాడీలకు షెడ్యూల్ ఇచ్చి మీరే వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే సత్తుపల్లి మండలం కూడా ఆ తర్వాత జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో కూడా అదే ఉత్సాహంతో మనందరం కూడా పనిచేయాలి. మీరు చాలామంది అనుకోవచ్చు ఎంపీటీసీలు ఏముంది, రేపు సర్పంచులుగా నిలబడితే బాగుంటుంది కదా అని. ఇవాళ ఇక్కడ మనం బలంగా మన శక్తిని కానీ నిరూపించుకోకపోతే ఆ ప్రభావం గ్రామ పంచాయతీ సర్పంచ్ మీద పడుతుంది. దయచేసి మీరు ఆలోచించాలి. ఈ 3 గ్రామాలు ఉన్న వాళ్ళకి షెడ్యూల్ ఇస్తారు, టైం ఎప్పుడు రావాలనేది. ఏ గ్రామం ఆ గ్రామం కూడా ముక్కులు కూర్చొని చెదురు పట్ల అదేవిధంగా ఎర్రవెనపల్లి ఏ రకంగా అయితే కూర్చున్నారో మిగతా భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే పై మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అశ్వారావుపేట బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పార్టీలో నాయకులను, కార్యకర్తలను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని వారన్నారు. మరి అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రోజుల్లో అనుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2 సంవత్సరాలు ఎన్నికలు జరిగినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉభయ జిల్లాలో అంటే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలనేటువంటి పట్టుదలతో అనేక మంది కార్యకర్తలు, నాయకులు కష్టపడటం జరిగింది. కానీ అదేంటో కానీ ముచ్చటగా 3 సార్లు బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానానికంటే ఎక్కువ, అది 14 కానివ్వండి, 18 కానివ్వండి, 23 కానివ్వండి, ఎన్నికల్లో ఒక్క సీటుకి పరిమితమైంది. కానీ ఉభయ జిల్లాలో కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఓటింగ్ శాతంలో వచ్చేటప్పటికి ఇవాళ రవిచంద్ర గారు రాజ్యసభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యులు వస్తున్నారనంటే ఆ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు ఎవరున్నారో వాళ్ళకి సమాచారం అందే విధంగా చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందా లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్గా చెప్పుకునేటటువంటి బాధ్యులు కనీస సమాచారం చెప్పాల్సి ఉందా లేదా అని నేను ఈ సందర్భంగా వారిని అడుగుతా ఉన్నాను. ఇన్ఛార్జి అని చెప్పుకునేటటువంటి మరి నాయకులు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? మాకే పదవులు లేవండి, ఇక్కడ మేమంతా మాజీలమే,
మాతో పని లేదా? మీరేనా? ఇక్కడ బీఆర్ఎస్ అంటే అందరూ కూడా మేము బీఆర్ఎస్ ఈసారి మేము కారు గుర్తుగా ఓటేస్తామని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆ బాధ్యతను విస్మరించి ఇంకో విషయం చెప్తా ఉన్నాం. గత వర్షాకాలంలో దరిదాపు సుమారు ఇవాళ 12-13 నెలలు దాటింది. రేపు 19వ తారీఖు వస్తే 14 నెలలు అవుతుంది పెదవాగు ప్రాజెక్టు తెగిపోయింది. తెలంగాణలో ఒక మినీ ప్రాజెక్టు తెగిపోయిందని అంటే ఒక పెదవాగు ప్రాజెక్టే. అది మన తెలంగాణలోనే ఉంది కదా. ఆనాడు మేము తెగిపోయిన వెంటనే మరి అదే వర్షంలో కూడా మేము పర్యవేక్షణ మేమందరం కూడా వెళ్ళి నడిసి వర్షంలో తడిసి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కానీ ప్రజలు కానీ మేము ఓదార్చి వచ్చాం. ఈ సమాచారం రాష్ట్ర జిల్లా స్థాయికి కూడా చెప్తాం. వాళ్ళు ప్రోగ్రాం పెట్టి కూడా ఇదే స్థానిక నాయకులు ఇప్పుడు రావద్దు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీశైలం ఆలయ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఫోకస్. అన్క్లెయిమ్ సొత్తు 1.84 లక్షల కోట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఓటేసిన ప్రజలను నట్టేట ముంచుతున్న రేవంత్ రెడ్డి, హరీష్ రావు. బాబు అంటేనే మోసం, కబుర్లు తప్ప అభివృద్ధి శూన్యం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.